నేను నిన్ను స్తుతించుచున్నాను. మహిమతో స్తోత్రం చేయుచున్నాను. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపిణి. దేవా స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. యేసు ప్రభువుని బట్టి మా స్తోత్రములు. అందులోని స్తుతి చేయుచున్నాము. అందుకొందువని స్తుతి చేయుచున్నాము. దేవా స్తోత్ర పాత్రుడవు. బోలో యేసు మహారాజు జై. మంచిది మాట్లాడారా? ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కోణంలో ప్రభు మాట్లాడబోతున్నారు. ఒక ప్రత్యేకమైన కోణం. ఈరోజు మీరు చెప్పాలన్నమాట. ఏమని చెప్పాలంటే, ఒకరోజు ఒక ఇంటికి వాళ్ళ తండ్రి గారు వచ్చారు. తండ్రి వచ్చినప్పుడు ఆ తండ్రి అడ్రస్ కనుక్కొని తన కుమారుడు తన తండ్రికి అడ్రస్ కూడా చెప్పలేదు. అయినా తన తండ్రి తెలుసుకొని తన బిడ్డను చూడాలని ఆశతో వచ్చి ఉన్నాడు. అయితే తన తండ్రి రావటము లేక తన నాన్న రావటం తన కోడలు గమనించిన తర్వాత వచ్చిన తర్వాత ఈమెకి తన మామ అంటే ఇష్టం ఉండదు. తన మామ రావటం ఆయనకి జీర్ణించుకోలేకపోతుంది. అప్పుడు తన భర్తతో మాట్లాడింది. ఏమండి, చెప్పు, మీ ఆయన వచ్చాడు, మీ నాన్న వచ్చాడు. అవును వచ్చాడు. మీ నాన్న ఇక్కడ టౌన్లో నాకు ఎందుకో ఆయన వేసుకున్నటువంటి ఆ లుంగి ఆ యొక్క పరిస్థితి చూస్తుంటే పల్లెటూరు వ్యక్తి కాబట్టి నాకు కొంచెం ఇన్సల్ట్గా నేను ఫీల్ అయిపోతున్నానని చెప్పి, మరి నన్ను ఏం చేయమంటావు? ఏం లేదండి, మీ నాన్న పంపే కార్యక్రమం ఏర్పాటు చేయండి. అదేంటే మా అమ్మ లేదు, మా నాన్న ఒక్కడే, నన్నేదో కష్టపడి చదివించేది అతను. ఈరోజు ఉన్న పరముగా అరవటగా ఉన్న పరముగా నా తండ్రి నా ఎందుకు వస్తే కనీసం ఆయనకు 3 పూటలు భోజనం పెట్టే స్థితి నాది కాదా? ఈ ఉద్యోగం ఆయన ఇచ్చినటువంటి భిక్ష కాదా? ఏమనండి నాకు తెలియదు ఆ విషయము. అదేమిటి అట్లా మాట్లాడతావు? ఒకప్పుడు నువ్వు కూడా చెప్పావు కదా, నేను మీ నాన్న వచ్చినా మీ బంధువులు వచ్చినా చూస్తానని చెప్పావు కదా. మాట మారుస్తుంది ఏమిటంటే, నేను మాట మారలేదండి. మనం ఇప్పుడు సిటీలో ఉంటున్నాం, కల్చర్ మార్చుకున్నాం. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? ఒకటి ఉంటే ఆయన ఉండాలి, రెండోది ఏదో పోయాక సరే నేనేం చేయమంటావు? నేను వదులుకోలేను, ఆయన్ని వదులుకోలేను. సరే ఆయన పోట్లు పడుతున్నాడు, పడనివ్వండి. సరే నేను చెబుతాం మా నాన్నకి, నాన్న మేము వేరే ఊరికి ప్రయాణం కడుతున్నాం, కాస్త 4 రోజులు మేము బయటకు వెళ్తున్నాం, మేము వచ్చే కొంచెం టైం పట్టద్ది, నువ్వు అక్కడే ఉండలేవు కదా, నువ్వు ఊరికి వెళ్ళు, మేము ఇప్పుడు వచ్చినప్పుడు పిలుస్తావులే అని అంటే సరిపోతున్నప్పుడు
ఏమేమి చేసుకోమని. అప్పుడు ఇట్లా చెబితే ఒకవేళ తండ్రి పోతాడా పోడని తనకు ఒక అనుమానం వచ్చింది. అప్పుడు తన భర్త అంటాడు, తన భార్యకు సలహా ఇస్తాడు. ఏమంటే, ఏమే ఇట్లా చెబితే మా తండ్రి పోడు కానీ ఒక చిన్న సలహా ఇస్తాను, చేస్తామని చెప్పాడు. ఏం చెప్పాడంటే, నేను నిన్ను కొట్టినట్టు కొడతా, నేను నిన్ను కొట్టినట్టుగా కొడతా, నువ్వు కూడా ఏడ్చినట్టుగా ఏడు. ఏం చేయాలంటే ఏడకూడదు, మళ్ళీ ఏడ్చినట్టుగా ఏడవాల, నటించాలి లెక్క, దాని లెక్క. సరేనని చెప్పి అంత కిచెన్లోకి వెళ్ళిపోయి గలగల సౌండ్ చేస్తుంది. ఈయన పోయి కొట్టినట్టుగా, ఈమె ఏడ్చినట్టుగా, ఈయన వచ్చి బాధపడ్డట్టుగా, ఇవన్నీ ఆయన ఆన్ ద స్క్రీన్లో తన తండ్రి చూస్తున్నాడు వరాలు కూర్చొని. అప్పుడు సరే తన తండ్రి మాట్లాడి, ఏలా మీరు పోట్లాడుకోవడం ఎందుకు, నా దారిని చూసుకొని వెళ్తాలేరా అని చెప్పి ఉదయాన్నే ఈ నైట్ నాగయ్య పొద్దున వెళ్తారని తన తండ్రికి మాట తీసుకున్నాను. ఈ ఉదయాన్నే తన తండ్రికి ఉదయం చేసి నేను వెళ్తున్నా అని చెప్పి తాను తీసుకొచ్చినటువంటి అన్ని వదిలిపెట్టుకొని ఆయన వేసుకొచ్చినటువంటి ఆ బట్టలు ఆ బ్యాగ్ కాస్త తీసుకెళ్ళంటే కవరే కదా కొడుకులు తీసుకుపోయేది, వాళ్ళకి పెద్ద బ్యాగ్లో తీసుకోపోరుగా. ఆ కవర్ తీసుకొచ్చి బుధం వేసుకొని సరేనా వెళ్తుందని చెప్పి ఉదయం వెళ్ళిపోయాడు చీకటితో. వాళ్ళు వినాలి. అప్పుడు ఆ రోజు పాలవాడు పేపర్ వాడు అందరూ వచ్చేసినారు. ఒక 8 గంటలకు ఒక సౌండ్ వచ్చింది. ఏమిటి అందరూ వచ్చేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ తలుపు తీస్తే తన తండ్రి మళ్ళీ ప్రత్యక్షం అయిపోయినాడు. ఏరా, నీ భార్యను కొట్టినట్టు కొట్టావు, నీ భార్య కూడా ఏడ్చినట్టుగా ఏడ్చింది, నేను కూడా పోయినట్టు పోయినాను. ఈయన కూడా ఏమంటాడు, పోయినట్టు పోయినట్టు నేను పోలేదని చెప్పాడు. దీంట్లో మీకు ఏమర్థం చెప్పమంటారు? నేను కూడా ఈరోజు వాక్యం చెప్పినట్టు చెప్తాను, మీరు కూడా విన్నట్టు వినండి. వింటారా? నేను చెప్పినట్టు చెప్తా, మీరు కూడా ఏం చేయాలి? ఈరోజు విన్నట్టుగా వినాలా, వినకూడదు. మళ్ళీ జాగ్రత్త, వింటే మళ్ళీ రక్షించబడతాడు. అవునా? వింటే మళ్ళీ మీ హృదయాలు కదిలించబడతాయి. అవునా? మీరు కూడా ప్రేర్ చేయాలి. నేను కూడా చెప్పినట్టు చెబుతా, మీరు కూడా ప్రేర్ చేయాలి. అలా కాదండి, మేము ఖచ్చితంగా వింటాం. ఏదో అంత దూరం నుంచి భారం కలిగి వచ్చాం, ఎందుకో నీకున్నట్టు భారం బట్టి ఈ రోజు ఈ వాక్యం చేత ఉదక స్థానం చేయించుకుంటాం. మా హృదయాన్ని ప్రభుకి ఇస్తాం. మాకు కరెక్ట్ బోధన కావాలి, చెప్పండి, మేము వింటాం అన్నట్టు వాళ్ళు గట్టిగా వాక్యాన్ని చెప్పడం బట్టి ఆహ్వానిస్తామా? మనస్ఫూర్తిగా చెప్పారు కదా, 4 విషయాలు మీకు చెబుతాయి ఈరోజు. 4 విషయాలు. నెంబర్ 1, చదువుకున్నారండి బైబిల్లో, అందరూ ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయము. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యం. యెషయా గ్రంథం 65:2. ನನ್ನನ್ನು ತೊರೆದು ಮನಸ್ಸು ಬಂದ ಹಾಗೆ ದುರ್ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯುವ ಜನರನ್ನು ನಾನು ದಿನವೆಲ್ಲ ಕೈ ಚಾಚಿ ಕರೆದನು. ಈ ಜನರು ವನಗಳಲ್ಲಿ ಯಜ್ಞ ಮಾಡುತ್ತಾ ఇట్టిగీయ వేదిక ಮೇಲೆ ధూప ಹಾಕುತ್ತಾ. చూడండి, అంటున్నాడు, తమ ఆలోచన అనుసరించి చెడు మార్గమును నడుచుచు లోపడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి ఉన్నాను. మీకు ఒకవేళ తెలుగు అర్థం కాకపోయినా నా భావన అర్థం చేసుకోండి, నా తపన అర్థం చేసుకోండి, నా ఆత్మీయ ఆవేశాన్ని అర్థం చేసుకోండి. మీకు తెలుసా, కొన్ని లాంగ్వేజ్ లిపి లేకపోయినా కూడా ఆ ఆవేశాన్ని బట్టి అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్గా మోగవారు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకు అర్థం కాదు, కానీ మన యాక్టింగ్ మనం అర్థం చేసుకుంటాం. ఈరోజు నీకు తెలుగు రాకపోయినా కూడా నా యాక్టింగ్ అర్థం చేసుకోండి, నా తపన అర్థం చేసుకోండి, నా ఆత్మీయ ఆవేశాన్ని అర్థం చేసుకోండి. ఏం లేకపోతుంది, లోపడని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నాను. లోపడని ప్రజల వైపు, లోపడని ప్రజల వైపు. బైబిల్ చదివిస్తున్న మాట ఏమిటంటే, దేవుడు వాళ్ళు వింటున్నారు,
మాట్లాడుతున్నాయి, కానీ హృదయం ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడో ఉంటుంది హృదయం. మనం పెద్దలతో మాట్లాడతాము, హృదయం ఎక్కడో ఇంటికాడ పెట్టేసి వస్తాం. ఈరోజు అది కాదండి. ఈరోజు మా హృదయాన్ని ఖండించినటువంటి వాక్యం మీ నోటి నుంచి రావాలని ఆశపడుతున్నాము. ఈ వాక్యం చేత మేము మార్చబడాలనుకుంటున్నాము. ఎంతకాలం ఈ జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఈ జీవితాలకి ఇక మేము మార్పు చెందకపోతే ఎలా అని అనుకున్నట్లయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, చూడండి, లోపలిని ప్రజల వైపు అంటున్నాడు. లోపలిని ప్రజల వైపు, లోపలిని ప్రజల వైపు ఆయన చూస్తున్నాడు. బిడ్డరా, ఎలా అంటున్నాడు? లోపలి ప్రజల వైపు చదువుతున్నాడు. ఒక మాట చదువుకుంటున్నాడు. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమా 6:16. మీరు కన్నడ చదవండి, నేను వచ్చి తెలుగులో చెబుతూ ఉంటాను, టైం ఉండదు కాదు. రోమా 6:16. ನೀವು ಯಾವನಿಗೆ ದಾಸರಂತೆ ವಿಧೇಯರಾಗುತ್ತೇವೆಂದು ನಿಮ್ಮನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತೀರೋ ಆ ಯಜಮಾನನಿಗೆ ದಾಸರಾಗಿಯೇ ಇರುವರೆಂಬುದು ನಿಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲವೋ? ಪಾಪಕ್ಕೆ ದಾಸರಾದರೆ ಮರಣವೇ ಫಲ, ನಂಬಿಕೆ ಎಂಬ ವಿಧೇಯತ್ವಕ್ಕೆ ದಾಸರಾದರೆ ನೀತಿಯೇ ಫಲ. ఓకే, లోపలి దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరో అది సావు నిమిత్తమై పాపమునికి కానీ నీతి నిమిత్తము విధేయత కానీ దేనికి మీరు లోపడుతురో దానికే మీరు దాసులగుదురు. దేనికి మనం లోపడతామో దానికే దాసులమైపోతాం. దేనికి లోపడి జీవిస్తుంటామో దానికే దాసులమైపోతాం. ఒకవేళ మధ్యానికి లోపడితే అది నీ దాసిగా మార్చేస్తుంది. నువ్వు ఒకవేళ దేనికి లోపడతావో అది నిన్ను పిప్పి పిండి చేసినందరికి నిన్ను వదిలిపెట్టదు. నువ్వు దేనికి దాసురమైపోతావో దానిలో నుంచి నువ్వు విడుదల పొందాలంటే అది నీ వల్ల కాదు, మన వల్ల కాదు. మనం ఏం చేయాలి? అందుకే అంటున్నాడు, ఏదంటున్నాడు ఒక మంచి మాట, దేనికి మీరు దాసులై విడుదలో దానికే మీరు లోపలి జీవిస్తారు. ఎక్కడప్పుడు చిన్న విషయం చెబుతారు కదండి. ఒకవేళ మద్యం సేవించే వ్యక్తికి ఉదయం లేచిన వెంటనే తాగాలని ఆలోచన కలగద్దు. ఎందుకని? అది అతనికి లోపరుచుకుందండి. దానికి అతను లోపడిపోయినాడు. దానికి లోపడ్డాడు కాబట్టి దానికి వాడు దాసుడు అయిపోయినాడు. దాసుడు అంటే అటువంటి బానిస అయిపోయినాడు చెప్పండి. దానికి లోపడి జీవించాలని ఆశపడుతున్నాడు, కానీ తన జీవితంలో లేదు. కానీ తన ఆత్మ మటుకు తన మనస్సు మటుకు ఆ విధంగా కేంద్రీకరింప చేసింది. కాబట్టి తన జీవితంలో దేనికి దాసుడైన దానికి అలాగే జీవిస్తుంటున్నారు. ఒకరోజు యేసు గారు ఒక మంచి మాట చెప్పారు. ఒక దగ్గర 20 సంవత్సరాల నుంచి ఆకొక్క వేసుకుంటూనే ఉండింది. ఒకరోజు యేసు గారికి కనపడిన తర్వాత, ఏంటమ్మా ఆకొక్క నువ్వు వేసుకుంటున్నావు? అది వేసుకోకూడదు కదా, బయట ప్రకారం చూసుకుని వేసుకోకూడదు, శారీరకం చూసుకున్నా అది నీకు హానికరము, నీ రక్తాన్ని పిండి పిప్పి చేస్తుంది, అది వేసుకోవడం మంచిది కాదు అంటే అని అమ్మంటది. యేసు గారు 20 సంవత్సరాల బంధుత్వం అది. ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలంట. నేను ఒకవేళ విడిచినా అది నన్ను విడవట్లేదండి. పిచ్చి ఏదంటారా? దాని పేరు పిచ్చి. అది లేదంటే నేను వేసే గారు మీరేమేమి చెప్పుకోండి. అమ్మా అలా ఉండకూడదనరా. మన ప్రభువు నమ్ముకున్న బిడ్డలవి. ప్రభువు నమ్ముకున్న తర్వాత దేనికి లోపడకూడదు, దేవుడికి దాసులుగా జీవించాలి. కానీ పైన వాటి గురించి మనం దాసులు అవ్వకూడదు అని యేసు గారు చెబితే అలా తయారైంది. ఈ మధ్యకాలంలో ఒక ఆమె పరిచయం అయింది. ఆమెకి కంట్లో ఆ యొక్క తగిలి పెట్టుకుంటేనే నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? కంట్లో ఏదేమంటే తగిలినాక జెండు బాబు. రైట్, మీకు జెండు బాబు అర్థం అవుతా? ఓకే, జెండు బాబు కంట్లో పెట్టుకుంటే నాకు నిద్ర వస్తుంది, లేకపోతే నిద్ర రాదు. ఇప్పుడు ఆమె కళ్ళు ఎట్లున్నాయి? ఆమె కళ్ళు నల్లగా ఇంత లావైపోయింది. ఒకరోజు నాకు ఒకసారి పరిచయం అయిపోయింది. ఆయనకేంటి కళ్ళు చూపా అని నేను అనుకున్నా. పోయి అడిగితే, అయ్యా
నేను అది పూసుకుంటే తప్ప, అదే ఆ జెండు బాబు పూసుకుంటే తప్ప నాకు నిద్ర రాదని చెప్పి. ఇప్పుడు ఆమెకున్న ప్రాబ్లం ఏంటి? ఆమె దానికి దాసులు అయిపోయింది, ఎడెక్స్ అయిపోయింది. అంటే దేనికి మనం దాసులుగా అయిపోతామో, దేనికి మనం లోపడతామో అది మనలను దాసులుగా మనసులో తెలుపుకుంటారు. ఈ ఉదయకాలంలో నా ప్రభు చెప్పే మాట ఏంటంటే అదే చెబుతున్నాడు. దేవుడు అన్ని విషయాలు మాట్లాడుతూ మిమ్మల్ని మీరు లోపరుచుకోమంటున్నారు. ఇంకా నేను విషయం రాలేదు. ఈ లోకంలో దేవుడు అన్నిటినీ లోపరుచుకుంటూనే ఉన్నాడు. అదేమిటో మనిషి దేవునికి లోపడలేదండి. మనిషి పాపానికి దాసుడైపోయినాడు. నేను చేస్తున్న పాపం చిన్నది అని కప్పిపుచ్చుకుంటున్నాడు. కానీ ఆ చిన్నది కాస్త పెద్దదైపోయి ఒకసారి చెప్పాను మాట కదా, దాసర పామే కదా చూడటానికి ముచ్చటగా ఉందని పోయింది కదా. ఏమనుకున్నాడు? దాసర పాము అడిగి వెళితే ముచ్చట ఉందని ఒక చిన్న తీసుకొచ్చుకున్నాడంట. తాను కొనుక్కుంటే తాను అది కూడా కొనుక్కొని పెట్టుకున్నాడు. అది రోజు క్రమక్రమే పెద్దది అవుతుంటే ఇతను చూస్తూనే ఉన్నాడంట. అప్పుడు తనకి ఏం చేసిందంటే ఒక సరే ఈ పాము అంటే పెద్ద అయిపోయిందని చెప్పి దీనితో బతకాలని ఆలోచన చేసినాడు. బాగా ఈ మాట బతకాలని ఆశపడ్డాడు. ఒకరోజు ఎవరు వచ్చి ఒక సలహా చెప్పాడట, నీ దగ్గర దాసర పాము ఉంది కదా, ఆ ఉంది, ఎందుకు దాని పెట్టుకు బతకచ్చు కదా అని చెప్పాడట. అప్పుడు వీధిలోకి వెళ్ళి నాటకాలు వేయటం ప్రారంభించినాడు. ఏమో నేర్పించిన పాముకి అప్ డౌన్ అంటే అప్ అంటే పాయింట్ ఏం చేయాలి? పైకి చుట్టుకోవాలి. ఏం చేయాలి? పైకి చుట్టుకోవాలి. డౌన్ అంటే కిందకి దిగుతామని కిందకి వెళ్ళిపోవాలి. ఆ విద్య బాగా నేర్పించాడు ఆ పాముకి. సరే 4-5 చోట్ల ఆట ఆడినాడు. ప్రజలు మెప్పింపు చేసుకున్నాడు. ప్రజలు కూడా ఆయనకి ఇవ్వాల్సినటువంటి ధనం కూడా ఇచ్చినాడు. చాలా విచిత్రంగా ఉందని ఒకరోజు అందరూ కలిసి ఒక పెద్ద సభ ఏర్పాటు చేద్దాం, దాసర పాము ఏంటి, నీ మాట ఏంటనేది అని చెప్పి ప్రూఫ్ చేస్తుందని చెప్పి ఒక పెద్ద గ్రౌండ్ లో సర్కస్ లకు ఏర్పాటు చేశాడు. ఆ రోజు తన పాముకు మళ్ళా ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. ఇక అదే శివుల మీటింగ్ అన్నట్టుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటున్నాడు, ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో ఈ పాము నాకు లోపడిపోయింది. ఆ పాము నాకు నా మాట అది వింటది. నా మాట తప్ప ఎవరి మాట ఎంతో. ఎగ్జాంపుల్ మీరు అప్ డౌన్ అనండి, మీ మీద ఎక్కదు, మీ మీద దిగదు. ఇది నాకే సాక్ష్యము. అందరి విచిత్రం చూస్తున్నారు. ఏం జరగదు టెన్షన్. అప్పుడు మనోడు చెంతకు వచ్చినాడు. అందరూ కూర్చొని చూస్తున్నారు, ఎంత చూస్తున్నారు, కళ్ళు పెద్ద చేస్తూ చూస్తున్నారు. వినాలి. ఆ రోజు అన్నాడు, అని ఆ పాము కాలకాడించి చుట్టుకుంటూ ఆ మెడగా వచ్చాక నిలబడిపోయింది. అందరూ ఆశ్చర్యం కనిపించింది. మళ్ళీ తర్వాత డౌన్ అనేది మళ్ళీ డౌన్ అయిపోయింది. అందరూ మళ్ళీ అదేదో కనికట్లట్టు అంటే కనికట్టు అంటే అదొక మిస్ప్లేస్ అన్నట్టుగా మళ్ళీ చేయి చెప్పినాడు. మళ్ళీ చేసినాడు. ఇప్పుడు అప్పట్టే దిగదే. ఇప్పుడు అప్పట్టే ఈడు అప్పట్టున్నాడు, అది పిండేస్తా ఉంది. అర్థమవుతుంది? పిండతా ఉంది, చుట్టుకుంటా ఉంది. అప్ అంటున్నాడు. ఆయన నోటి నుంచి రక్తం వస్తుంటే జనాలు అనుకునేప్పుడు ఓహో నాటకంలో ఇది ఒక భాగమే అనుకుని తప్పులు కొడుతున్నారు. నోట్లోంచి బ్లడ్ వస్తుంటే అయ్యో ఎంత విచిత్రం ఉంది, నోట్లోంచి బ్లడ్ వస్తుందంటే ఓ మంచి నాటకం ఆడుతున్నాడు అని చెప్పి అందరూ క్లాప్ చేస్తున్నారు. అప్పటి దిగటం లేదండి. చిన్న పాలే కదని చెప్పి తెచ్చిపెట్టుకునేది. ఇప్పుడు ఏమైపోయింది? తాను జీవితాన్ని మరణానికి కొని తెలుసుకునేటాడు. పోతూ చిన్నదని చెప్పి తెచ్చుకుంటే చిన్నదే కాదని బట్టే తన మరణాన్ని కోరింది దేవుడు పెట్టారు. ఏమైపోయింది? అందరూ విచిత్రం చూస్తున్నారు. ఇట్లా తిప్పి పట్టణ సౌండ్ వస్తుంది. ఏది సౌండ్? ఏం సౌండ్? ఇది ఎముకల సౌండ్. తీగ కింద పడిపోయి
కూడా మనలో ఉంటే అది మనల్ని అది ఏం చేస్తుందంటే పట్టి పీడిస్తున్నట్టు. పాపము పాపం రెండు సమానమేనండి. అది పగబట్టినా నిన్ను కలవకుండా మనకు, పాపము నేను పగబట్టినా నిన్ను దేవుడు లేకుండా పాపానికి దాసు కాకుండా వదిలిపెట్టరు. ఈరోజు నా పాయింట్ ఏమిటంటే, దేవుడికి అన్ని లోపడుతున్నాయి. ఆకాశం లోబడిందా లేదా, భూమి లోబడిందా లేదా. ఇంకా మీకు విచిత్ర విషయం చెప్పాలంటే, దేవుడికి లోబడిన విషయాలు కొన్ని మార్చుతారండి. లూకాసు వార్త 8వ అధ్యాయం త్వరగా రండి. లూకాసు వార్త 8:9. అతన శిష్యుడు 8:25. లూకాసు వార్త 8:25. ఒక్కటి చదవండి. ಅವರಾದರೂ ಭಯಪಟ್ಟು ಈತನು ಯಾರಿರಬಹುದು, ಗಾಳಿಗೂ ನೀರಿಗೂ ಅಪ್ಪಣೆ ಕೊಡುತ್ತಾನೆ, ಅವು ಕೂಡ ಹೇಳಿದ ಹಾಗೆ ಕೇಳುತ್ತವಲ್ಲ ಎಂದು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಮಾತಾಡಿಕೊಂಡು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರು. దేవుని బిడ్డ లూకాసు వార్త 8:20. ತರುವಾಯ ಆತನು ನಿಮ್ಮ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಎಂದು ಅವರನ್ನು ಕೇಳಿದನು. ಅವರಾದರೂ ಭಯಪಟ್ಟು ಈತನು ಯಾರಿರಬಹುದು, ಗಾಳಿಗೂ ನೀರಿಗೂ ಅಪ್ಪಣೆ ಕೊಡುತ್ತಾನೆ, ಅವು ಕೂಡ ಹೇಳಿದ ಹಾಗೆ ಕೇಳುತ್ತಾವಲ್ಲ. ಆಶ್ಚರ್ಯಪಟ್ಟರು. ఏం రాయబడింది? ఈయనకి గాలియు నీళ్లను ఆజ్ఞాపింపగా అవి లోబడుతున్నవి. దేవునికి గాలి లోబడిపోయింది, నీళ్ళు లోబడిపోయినాయి, కానీ మనిషి మాత్రం దేవునికి లోపడ్డాడు. గాలి లాంటిది గాలిన దేవుడు సముద్రంలో నీళ్ళు కెరటాలు ఎగురుతున్నప్పుడు వాటిని నిర్మూలింప చేసిన దేవుడు. అవి దేవుని మాటకు లోపడ్డాయి. వాటి మాటలోని అంటే మాటలు లేవు, కానీ అవి మాత్రం దేవునికి లోపడిపోయింది. దేవుని బిడ్డ, గాలి లోపడిపోయింది, నీళ్ళు లోపడిపోయినాయి. తర్వాత ఏమో లోపడిపోయాయి. లూకాసు వార్త 10:17 వాక్యం. లూకా 10:17. లూకా 10:17. ಲೋಕ 10:17. ಆ 70 ಮಂದಿಯು ಸಂತೋಷವುಳ್ಳವರಾಗಿ ಹಿಂದಿರುಗಿ ಬಂದು వచ్చి ಸ್ವಾಮಿ, ದೆವ್ವಗಳು ಕೂಡ ನಿನ್ನ ಹೆಸರನ್ನು ಕೇಳಿ ನಮಗೆ ಅಧೀನವಾಗುತ್ತವೆ ಅಂದರು. హల్లెలూయా. 70 మంది శిష్యులు సంతోషం తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు మాకు లోబడుతున్నాయి, దెయ్యములు లోబడుతున్నాయి, గాలి లోబడుతున్నది, సముద్రం లోబడిపోయింది, నీరు లోబడిపోయినాయి. ఆయన మాటిస్తే సర్వము సృష్టి యావత్తు కలుగు చేయబడింది. ఏమిటో మానవుడు తయారు చేయబడినటువంటి మానవుడే ఆయన మాటకు లోపడలేదు. అదే అంటున్నాడు ప్రశ్న. లోపడని ప్రజల వైపు దినమెల్లా చేతులు చాపి ఎదురు చూస్తున్నాడు. తానులాగా నిర్మించుకున్న మనుషులు లోపడని దేవుడు పెట్టారు. ఒకరోజు యేసు ప్రభువారు ఏం చేశాడంటే, ఒక్కడే ఒంటరిగా వెళుతున్నాడు. అక్కడ బావి కనపడిందండి. బావి కనపడితే ఆ బావి దగ్గర ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నది. ఆ దినాలలో సమరయులకు యూదులకు సాంగత్యం లేదు. ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు ఈమె పోకూడదు, ఎందుకంటే ఈమె పాపపు స్త్రీ అని ముద్రపడింది కదా, ఈమె పోకూడదు. కానీ ఒకటే ఉండింది ఆ సమయంలో. యేసు ప్రభువారు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? దాహం కొని ఉన్నాడు. దాహం తీర్చుకోవాలని నీళ్ళు తాగని వెళ్ళినాడు అక్కడ ప్రాంతానికి. అక్కడ ఒక స్త్రీ కనపడిందండి. ఆమె పేరు సమరయ స్త్రీ అని రాయబడుతుంది బైబిల్లో. ఆమె ఏం చేసినట్టు దేవుడు పెట్టారా, ఆమె దేవుడి దగ్గర ఆడ చేరుకోవడానికి ఎదురు చూస్తుంది. అప్పుడు యేసు ప్రభువు రాగానే, అయ్యా నువ్వు మేము సమరయులని, మీరు యూదులు, మీకు మాకు సాంగత్యం లేదయ్యా చెప్పగానే, అప్పుడు యేసు ప్రభువు ఆమెతో ఒక ముచ్చటిస్తూ ఉంటాడు. ఒక మంచి మాట మాట్లాడుతుంటాడు. ఏమని మాట్లాడుతుంటాడు చదువుతారండి. అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వాక్యం. అందుకు యేసు ದೇವರು ಕೊಡುವ ಹೃದಯನೆಂಬುದು ಕುಡಿಯುವುದಕ್ಕೆ
ನೀರು ಕೊಡು ಎಂದು ನಿನಗೆ ಹೇಳಿದವನು ಯಾರೆಂಬುದು ನಿನಗೆ ತಿಳಿದಿದ್ದರೆ ನೀನು ಅವನನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಿ, ಅವನು ನಿನಗೆ ಜೀವಕರವಾದ ನೀರನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದನು. చూడండి ఇక్కడ ఏమంటుంది, ఆ మాటల తర్వాత అంత అయిపోయింది. అప్పుడు యేసు ప్రభు ఒక మంచి మాట అంటాడు. 11వ చదవండి, 11వ వాక్యం. ಹಾಗೆಯೇ ಈ ನೀರನ್ನು ಕುಡಿಯುವವರೆಲ್ಲರಿಗೆ ತಿರುಗಿ ನೀರಡಿಕೆಯಾಗುವುದು. ನಾನು ಕೊಡುವ ನೀರನ್ನು ಕುಡಿದವನಿಗೆ ಎಂದಿಗೂ ನೀರಡಿಕೆಯಾಗುವುದಿಲ್ಲ. ನಾನು ಅವನಿಗೆ ಕೊಡುವ ನೀರು ಅವನಲ್ಲಿ ಒಕ್ಕುವ ಹೊರತೆಯಾಗಿದ್ದು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಉಂಟು ಮಾಡುವುದು ಎಂದು ಹೇಳಿದರು. హల్లెలూయా. ఇరట్టున్నాడు మంచి మాట. అందుకే యేసు అంటున్నాడు, ఈ నీరు తాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు. ఇప్పుడు ఈ బావిలో నీళ్లు తాగువాడు దప్పిగా మరలా కొంటాడు, కానీ నేను ఇచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగలడు. నేను వానికి ఇచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరి నీటి బుగ్గ ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయన చూసి, అయ్యా, నేను దప్పికొనుకున్నట్లుగా చేతులకు ఇంత దూరం రాకున్నట్లుగా ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆయనతో చెప్పాను. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడని, యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు 5 మంది పెనిమిటిలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. సత్యమే చెప్పి తిని. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నేను ప్రవక్తలను గ్రహించుతున్నాను. మా పితరులు పర్వతం ముందు ఆరాధించరు, కానీ ఆరాధించు స్థలంలో యేసులో ఉన్నది మీరు చెప్పుతున్నారని ఆయన అనగా, యేసు ఆమెతో ఇట్లా అంటున్నాడు, అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలం ముందు ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించు కాలం వస్తున్నది. ఇప్పుడు ఈమె ఏ స్థితిలో ఉంది? దప్పికలోనే ఉన్నది. పాపం అనే దప్పికలో ఈమె జీవిస్తూ ఉన్నది. ఈమె జీవితానికి ఎవరు మార్పు తీసుకురాలేదు. ఎవరు చెప్పినా కూడా ఆమె మార్పు చెందుకోలేదు. ఆమె మార్చాలంటే దేవుని దిగిరావాల్సిన స్థితికి చేర్చబడిపోయింది. ఇప్పుడు ఆమె ఆ దేవునికి చెబుతున్నాడు, ఇదిగో ఈ నీరు తాగితే నువ్వు ఎప్పుడు దప్పికొంటావు. నేను ఇచ్చు నీరు అనగా జీవం గల నీరు. అవి తాగితే నిత్య జీవపు ఊరిని ఊటది. అది ఎప్పుడు కూడా నువ్వు దప్పిగా కొనవు. అప్పుడు అంటది, అయ్యా, అట్టయితే నాకు ఆ నీళ్ళు అయిపోయా, నాకు అలాంటి వాటర్ నాకు కావాలి ప్రభు. ఇంత దూరం నేను వచ్చి చేర్చుకోలేకపోతున్నాను. అప్పుడు యేసు అంటాడు, ఇదిగో నీకు భర్త ఉన్నాడుగా? లేడయ్యా. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. లేదయ్యా, నీకు 5 మంది భర్తలు ఉన్నారు. ఇదిగో ఇప్పుడున్నటువంటి వ్యక్తి నీ భర్త కాదు. అప్పుడు గ్రహించిందంట జీవితంలో. అప్పుడైనా ప్రవర్తన గ్రహించింది, ఆయన క్రీస్తు మెస్సీని గ్రహించింది. వెంటనే ఏమంటుందంటే, ఓహో, ఈయన నిజంగా రావాల్సిన దేవుడు ఉన్నాడని గుర్తిరిగి ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది అక్కడ? 28వ వాక్యం చదవండి. 28వ వాక్యం, 28. ಆಗ ಆ ಹೆಂಗಸು ತನ್ನ ಕೊಡವನ್ನು ಅಲ್ಲೇ ಬಿಟ್ಟು చాలు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి, మీరు వచ్చు నేను చేసినవన్నీ నాకు చెప్పిన మనిషి చూడని, ఈయన క్రీస్తు కాడా అని వాళ్ళతో చెప్పాను. ఇందులో మీకు ఏమర్థం అవుతుందంటారు? ఈమె ఏం చేసిందంటే, యేసు ప్రభు ఒంటరిగా మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు పాపం చేశావు కాబట్టి నీకు జనాలలో పాల్పొప్పులు లేవు. కాబట్టి నీ పాపాన్ని నువ్వు తుడిసి వేసుకోవాలంటే నువ్వు ఒకటే చేయాలి. నువ్వేం చేయాలంటే, నేను క్రీస్తుని నువ్వు అంగీకరించాలి. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా, నా పాపాన్ని ఎవరు కూడా ఒప్పింప చేయలేకపోయారు. నా స్థితిలో ఎవరు కూడా నన్ను ఏ విధమైనటువంటి స్థితిలో నన్ను మార్చలేకపోయినారు. అందరూ నన్ను హేళన చేశారు, దూరం చేసినారు. నా పట్ల ప్రేమ చూపించేవాడు, నా పట్ల కనికరం చూపించేవాడు ఎవరు లేరు. నా పట్ల ప్రీతిగా మాట్లాడేవారు నాకు ఎవరు లేరు. నాతో ప్రీతిగా చెప్పువారు ఎవరు లేరు. నాతో ప్రీతిగా మాట్లాడాలని ఆశ్చర్యుడు ఎవరు లేదు. నేను పాపపు స్థితిలో ఉంటే నన్ను ఎవరు పట్టించుకోలేదు. నన్ను ద్వేషించినారు, దూషించినారు. అయ్యా, మెస్సీని నేను నమ్ముతున్నానయ్యా, నువ్వు రావాల్సిన రక్షణ నమ్ముతున్నానయ్యా.
పాపపు కుండను, పాపపు స్థితిని అక్కడే క్రీస్తు పాదాల దగ్గర వదిలిపెట్టి, ఇదిగో నేను మెసేజ్ చూశాను, ఆయన రక్షకుడు, ఇదిగో ఆయన నేను చూశాను, ఆయన నా కొరకే వచ్చినాడు. సమరస్త్రీ ఒక మాటలో చేంజ్ అయిపోయింది. దేవుడు బిడ్డ మనలాగా 10 సార్లు చెప్పలేదు, మనలాగా ప్రతిరోజు పోవడం లేదు. యేసు రక్షకుడని, యేసు దేవుడని, నా పాపమును ఆయన మాత్రమే తీసివేయగలడని కొద్దిగా పెట్టుకు రాగలిగింది సమరస్త్రీ. ఈ వాక్యం పెట్టిన దేవుడు బిడ్డ, నువ్వు దేవుడికి లోపడుతున్నావా? సమస్యని మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవడం యేసు ప్రభు చేత ఒక్కసారే మాట్లాడినాడు. ఇదిగో ఇప్పుడు నీవు ఉన్న స్థితి కాదు. అవును ప్రభు, నేనున్న స్థితి కాదు. అయితే నువ్వు వెళ్ళి క్రీస్తు వచ్చాడని, మెస్సీయగా వార్త తీసుకుని వచ్చినాడని ప్రజలకు చెప్పు. ఆ రోజు గ్రామాలకు వెళ్ళిపోయిన సమరయ ప్రాంతానికి వెళ్ళిపోయింది, విడిచిపెట్టిపోయిందండి. ఆ రోజు కూడా పాపాన్ని దేవుడికి లోపడిపోయింది. ఆ రోజు స్త్రీ దేవుడి మాటకి లోపడిపోయింది. నా రక్షకుడు నాకు వచ్చినట్టు లోపడిపోయింది, విడిచిపెట్టిపోయింది. వెంటనే వెళ్ళి ప్రజలతో చెబుతూ ఉన్నది. ఏమో చెబుతూ ఉన్నది చూడండి. ఇక్కడ అంటున్న మాట, ఇదిగో ఆయన మెస్సయ్య, ఆయన నా కొరకే వచ్చినాడు, నా పాపములను మన్నించుకోవడానికి వచ్చినాడు. నేను దినమెల్లా దుఃఖాక్రాంతుడు నా జీవితంలో, నా పాప స్థితిని ఎవరు మార్చలేకపోయినారు. ఇదిగో యేసయ్య వచ్చినాడని చెప్పి ఆడికెళ్ళి సాక్ష్యం చెబుతున్నది. ఏమో సాక్ష్యం చెబుతున్నది? అదే యోహాను సువార్త, 4వ అధ్యాయంలో చదువుకున్నారండి. అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఏమో చెబుతున్నది? యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 39వ వాక్యం. ನಾನು ಮಾಡಿದ್ದನ್ನೆಲ್ಲ ಆತನಿಗೆ ಎಂಬುದಾಗಿ ಸಾಕ್ಷಿ ಕೊಡುತ್ತಿರುವ ಆ ಹೆಂಗಸಿನ ಮಾತಿನ ಮೇಲೆ ಆ ಊರಿನ ಸಮಾಜದವರಲ್ಲಿ ಅನೇಕರು ಆತನನ್ನು ನಂಬುವರಾದರು. హల్లెలూయా. నేను చేసినవన్నీ నాతో చెప్పుకుని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలు బట్టి ఆ ఊరిలో ఉన్న సమరయులు అనేకులు ఆయనను విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన వద్దకు వచ్చి తమ యొక్క ఉండమని ఆయన వేడుకొని, కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. తర్వాత 41వ వాక్యం, ఆయన మాట వినడంతో ఇంకా అనేకులు నమ్మి, చెప్పండి, నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాట బట్టి కాక, నాకు 2వ వాక్యం చదవండి. ಆ ಹೆಂಗಸಿಗೆ ನಾವು ಆತನನ್ನು ನಂಬಿರುವುದು ಇನ್ನು ನಿನ್ನ ಮಾತಿನ ಮೇಲೆ ಅಲ್ಲ, ನಾವು ಕಿವಿಯಾರೆ ಕೇಳಿ ಆತನು ಲೋಕ ರಕ್ಷಕನೇ ಹೌದೆಂದು ತಿಳಿದುಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂದು ಹೇಳಿದರು. హల్లెలూయా. మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని నేను నమ్మి ఉన్నాను. దేవుని బిడ్డారా, నేను నమ్మి ఉన్నాను అని చెప్పగలిగే మెట్లు వచ్చి దేవుని బిడ్డారా. సమరస్త్రీకి మళ్ళీ చెప్పలేదు, మరలా వార్త వెళ్ళలేదు. ఒక్కసారి అయితే ఒక రోజు మార్పు చెందేసింది, విడిచిపెట్టింది తన పాపాన్ని. ప్రభా, ఇక నేను ఎప్పుడు చేయని చెప్పి వేరుగా ఉన్న తన జీవితాన్ని సమరయ ప్రాంతాలకు వచ్చి ప్రజలతో ఏకమైపోయే జీవితం వచ్చింది. ఈ రోజు నా ప్రభు అంటున్నాడు, దేవునికి గాలి లోపడిపోయిందండి, సముద్రం లోపడిపోయిందండి, దెయ్యములు ఆయన మాటకి ఒలుగుతున్నాయి, దెయ్యములు ఆయన మాటకి లోపడుతున్నాయి, సముద్రము గాలి సమస్తానికి లోపడుతున్నది. మనుషులు
లోపడలేకపోతున్నాడు దేవుడు. మనకి ఎన్నిసార్లు అయితే మనం లోపడాలి అని ఒక మాట నాకు చెప్పనివ్వండి. ఒకరోజు ఒక సేవకుడు మాట చెప్పాడు. ఎవరు చెప్పారంట, అన్నయ్య ఆ యొక్క దొంగతనం చేయగా నేను చూసినాను, ఇదిగో ఈ పర్సులో డబ్బులు తీయగా నేను చూసినా అని చెప్పాడంట. అప్పుడు ఆ సేవకుడు అతను పిలిచి, ఏనా ఆ డబ్బులు తీసేవాడు నిజమేనా అంటే, అన్నయ్య నీ ముందు నేను అబద్ధం చేస్తే అననీయ సప్పేలాగా నీ ముందు చచ్చిపోతామన్నయ్యా, నీ పరిశుభ్రత వ్యక్తి నీ ముందు అబద్ధం ఆడకూడదని చెప్పని ఏమంటున్నాడు. అంటే ఈ దైవజనుడు అడిగే కొద్దీ ఈయన చెబుతూ ఉంటాడు. ఏరా పరుసులు ఎంత డబ్బులు తీసుకుంటే చెప్పని నువ్వే చెప్పని అంటున్నాడు. ఏరా నేను చెబుతుంటే నువ్వు చెబుతూ ఉంటావు అంటే అప్పుడు అంటున్నాడు 100 రూపాయలు పోయాడు కదా అంటే, అవునన్నయ్య 100 రూపాయలు తీసుకొని 90 రూపాయలు తీసుకొని 10 రూపాయలు తీసుకొని 90 రూపాయలు అక్కడే పెట్టినాను. మళ్ళా అడుగుతున్నాడు, ఏరా దొంగతనం మళ్ళా చేసినాడు కదా ఎక్కడో చెప్పనయ్యా, నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటాను అని అంటే, చెప్పుకుంటే ఒప్పుకునే మనస్తత్వం అండి ఆ మనిషిది. అంటే చెబితే ఒప్పుకునే మనసు. అంటే నువ్వు దొంగతనం చేసినావు నేను లిస్ట్ చెబుతుంటే ఆ లిస్టుకి ఆయన ఎస్ నో అని చెబుతుంటాడంట. ఏం చేస్తాడు ఈ మనిషి? ఎస్ నో అని చెబుతుంటాడంట. అవునండి నీకు అబద్ధం ఆడకూడదు, 10 రూపాయలు తీసుకున్నాను 90 రూపాయలు పెట్టినాను కాదురా, మళ్ళీ ఏదో తీసుకున్నమాట కదా చెప్పండి ఆ విషయం కూడా. ఏదో లోపల ఏదో వాచి ఒకటిందంట, చిన్న వాచి, ఏదో ముచ్చడం తీసుకున్నానన్నయ్య అంటే అప్పుడు సేవకుడు కోపం చేయండి. ఏరా నేను ఇష్టం రాసుకొని నువ్వు తీసినావు అంటే ఎస్ నో అని చెబుతున్నాను, నీ అంతటా నువ్వు ఒప్పుకోవా? దేవుడు ఈరోజు గమనించండి, మనం చెబితే తప్ప మనం ఒప్పుకోలేని పద్ధతులు మన బతుకులు. నువ్వు ఇది చేసినావు, ఈ పాపం చేస్తున్నావు, ఈ స్థితిలో నువ్వు ఉన్నవంటే చెప్పండి అయ్యా, మీరేం చెబితే ఒప్పుకుంటాను అని వెంటకు మనం ఉన్నాము. సమయస్థితి కాదు, సమయస్థితి ఒకసారి మాట్లాడినప్పుడే ఆయన ఒప్పుకోగలిగిన దేవుడు పెట్టారు. ఈరోజు దేవునికి నువ్వు లోపడితే సమయస్థితి లోపలికి వెళ్ళి సువార్త ప్రకటించబడింది. నువ్వు లోపడితే నీ ద్వారా సువార్త ప్రకటించబడింది కాక, నువ్వు లోపడితే నీ ద్వారా కుటుంబం రక్షణలోకి వచ్చును కాక, నువ్వు లోపడితే ఆ కుటుంబం మార్పు చెందును కాక. రోజు ఏం జరిగింది? యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే ఒక వ్యక్తి వచ్చినాడు, ఒక యవనస్తుడు వచ్చినాడు. వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. బోధకుడా, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? ఏమంటున్నాడు? నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? యేసు ప్రభు అంటున్నాడు, నిత్య జీవం గురించి నన్ను అడుగుతున్నావు, నీకు తెలీదా? లేదు ప్రభు, నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలి? అందుకు యేసు అంటున్నాడు, మత్తయి సువార్త 19 వచ్చింది. మత్తయి సువార్త 19లో 19 వాక్యం చదవండి. ఈ మాటలను అంగీకరించుకోవాలను మత్తయి సువార్త 19:20 ಯೌವನಸ್ಥನು ಆತನನ್ನು ಇವೆಲ್ಲಕ್ಕೂ ಸರಿಯಾಗಿ ನಡ್ಕೊಂಡಿದ್ದೇನೆ, ಇನ್ನೇನು ಕಡಿಮೆ ಆಗಿರಬಹುದು ಎಂದು ಕೇಳಲು ಯೇಸು ಅವನಿಗೆ, ನೀನು ಸಂಪೂರ್ಣನಾಗಬೇಕೆಂದಿದ್ದರೆ ಹೋಗಿ ನಿನ್ನ ಆಸ್ತಿಯನ್ನು ಮಾರಿ ಬಡವರಿಗೆ ಕೊಡು, ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನಗೆ ಸಂಪತ್ತಿರುವುದು, ನೀನು ಬಂದು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು ಎಂದು ಹೇಳಿದನು. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక యవనస్తుడు వచ్చినాడు. రాకముందు ఏమంటాడు? 16 వాక్యం చదవండి. 16. ಆತನನ್ನು, ಬೋಧಕನೇ, ನಾನು ನಿತ್ಯ ಜೀವವನ್ನು ಪಡೆಯಬೇಕಾದ್ರೆ ಏನು ಒಳ್ಳೆಯ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಬೇಕು? చాలు. బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము జీవాన్ని అడుగుతున్నాడు. ఒక ధనవంతుడు వచ్చినాడు యేసు ప్రభు దగ్గరికి. బోధకుడా, నేను నిత్యరాజ్యం పొందుకోవాలంటే నేను ఏం చేయాలి ఇక్కడికి అని అంటే, ప్రభు నేను అక్కడ సరే మంచిగా ఉంటే సరిపోతుంది అని చెప్పినాడు. ఇక్కడ ఏం రాయబడింది చూడండి, 18 వాక్యం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపని చెప్పాడు. అందుకని అంటాడు చూడు 20 అందుకు ఈ యవనస్తుడు ఇవన్నీ అనుసరిస్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, బాగా దేవుడు ఇవన్నీ చేసుకుంటున్నాడు.
కానీ యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పాడు, ఇవన్నీ నువ్వు చేస్తున్నావు కానీ నీలో ఒకటి కొదువు ఉంది. ఈ ఉదయకాల్సిన ప్రభు అదే చెబుతుంటున్నాడు. ఏదో మన జీవితంలో ఒక కొదువు ఉంటుంది. అదే ఇక్కడ రాయబడి ఏమంటాడు అక్కడ, ఏమని రాయబడింది అక్కడ, ఏమన్నాడు? అందుకు యేసు ఏమన్నాడు అక్కడ 20 వాక్యంలో మళ్ళీ, ఇకయు నాకు ఏమి కొదువనగా అందుకు యేసు నీవు పరిపూర్ణమైన కోరినలా నీవు పోయి నీ ఆశ్రయించి అప్పుడు పరలోకమందు ధనము కలుగును. ఇవన్నీ నన్ను వెంబడించమని చెప్పాను. ఆ ఎవరు మిగిలిన ఆస్తి గలవాడై వ్యసనం చేసుకొని వ్యసనపరుచుకొని తన మనసులో వ్యసనం చేసుకున్నాడు. ఓహో దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే వినాలి, దేవుడి రాజ్యానికి వెళ్ళాలంటే ఈ ధనమంతా పేదలకు ఇచ్చేయాలన్నా అని వ్యసనపరుచుకున్నాడంటే ఒక్క అడుగు ముందు దూరం ఉన్నాడు. అతను పరలోక రాజ్యానికి నరకానికి ఒకే ఒక అడుగులో ఉన్నాడు. దేవుడి దగ్గర సదా అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య రాజ్యానికి వారసు ఒకటి కొరకై పిలవబడిన పిలుపు పోగొట్టుకున్నాడు. ఒక్క మాట చెప్పి అన్ని చేస్తానని చెప్పాడు, అన్ని చేస్తున్నానన్నాడు. నీలో ఒక కుటుంబం ఉందంటే కుటుంబని అతను వెతుక్కోలేకపోయినాడు. నీలో ఒక కుటుంబం ఉంది అతను అంటున్నాడు, నాకు ఏ కుటుంబం ఉందంటే యేసు ప్రభు అంటున్నాడు, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం ఒప్పుకొని లోపడి, ఆ కుటుంబం ఒప్పుకొని లోపడు ఆయన అంటున్నాడు, అయ్యా నేను లోపడి అని తను వ్యసనపరుచుకున్నాడు. దేవుడు బిడ్డరా, ఇక్కడ పరలోకం ఉంది, పక్క నరకం ఉంది. సెంటర్లో ఉన్నాడు, ఎడ్జిలో వస్తున్నాడు, ఇటు అటు ఉన్నాడు. ఏం అర్థం కాని పరిస్థితి, నరకమా పరలోకమా గమ్యమైన స్థితిలో ఉంటున్నాడు. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో పరలోకమందు నీ ధనము సమకూర్చబడింది, నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టంటే అతను అటు ఇటు చూసినాడు. పరలోకం అంటే టైం ఉంది, నరకం సంగతి నాకు తెలియదు. ఇహలోకం పాల్గొన్న ఉద్దేశం చేత ఒక్క ఆమడ దూరంలోనే పరలోకాన్ని కోల్పోయినాడు. దేవుడు పెట్టారా, ఒక్క మాట చేతనే పరలోకపు అంచులో నుంచి ఎడ్జిలో నుంచి బయటకు వచ్చేసినాడు. ఈరోజు నా ప్రభు అదే నీకు చెబుతుంటున్నాడు. దేవుడికి లోపడేదానికి ఒక కొదువు ఏదో నీకు పనిచేస్తున్నది. ఆ కొదువు నీకు మాత్రమే తెలుసు, ఆ కొదువు నీకు మాత్రం తెలుసు, ఆ స్థితి నీకు మాత్రం తెలుసు. ఒకరోజు నేను వేరే దగ్గర సువార్తకి వెళ్ళాను. అందరూ ప్రార్థన చేసుకుని వచ్చారు. వాళ్ళలో ఒక స్త్రీ ఒక మాట అడిగిందండి, అయ్యా నా భర్త కోసం ప్రార్థన చేయమని కోరింది. నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నా మనసులో ఒక భావన బయటకు వచ్చింది. నేను అంత ముచ్చటించినాడు, అమ్మా నువ్వు మారినవా అని అడిగాను. ఆ మంటది, అయ్యా నేను యేసు ప్రభువుని ఎప్పుడూ నమ్ముకున్నాను, నేను నా ఇంటికి సేవ చేస్తే మంచి భోజనం పెడతాను, దశమ భాగాలు ఇస్తాను, కానుకలు ఇస్తాను, సేవకులు ప్రేమిస్తాను. నేనంటున్నాను, నీవు మార్పు చెందినవా అని నేను అంటున్నాను. ఆ మంటది లిస్టు బయట పెట్టాలి. సేవకులకు నేను భోజనం పెడతాను, సేవకులకు నేను కానుకిస్తాను, నా ఇంట్లో మంచి పెట్టేసి మంచిగా వాళ్ళని రెస్ట్ చూపిస్తాను. నేనంటున్నాను, నువ్వు మార్పు చెందినవా? అదేమిటి? నేను ఎంత లిస్టు చెబుతుంటే ఆ దైవజనుడు మార్పు చెందిన అంటాడు. మార్పు చెందబట్టిగా నేను భోజనం పెట్టి దేవుడి సేవకులకి, మార్పు చెందబట్టిగా నేను దశంభాగాలు ఇవ్వగలుగుతుంది, మార్పు చెందబట్టే కదా నేను కానుకలు ఇస్తున్నది, మార్పు చెప్పబట్టే కదా శుక్రవారం ఉపవాసం కడుతున్నది, మార్పు చెందబట్టే కదా ఆదివారం అంతకంటే పెద్దలుగా వస్తున్నది. ఈ దైవజనుడు ఏమిటి ఇలాగ బోధిస్తున్నాడు అన్నది ఆ కాన్సెప్ట్. నేను అంటాను, నువ్వు మారినవా? నేను అంటాను. ఆ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఈ దైవజనుడు ఏమిటన్నాడు, నాలో ఉన్న కొద్ది ఏమిటో చూపించు. ఆ ప్రార్థన నా కొద్దు నేను ఒప్పుకుంటాను. ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ గడియ అని ఆయన మూలకని ప్రార్థన చేసుకుని ఆ రోజు ఫస్ట్ సెక్షన్ లో సభ ముగించబడిపోయింది. ఇక సాయంత్రం మీటింగ్ ఉండదు. సాయంత్రం మీటింగ్ వచ్చింది, సాక్షి చెబుతుంది. ఏమి సాక్షి చెప్తుంది తెలుసా? నేను ప్రార్థన చేసిన, నా ప్రార్థనలో ప్రభు నాకు అన్ని చూపించాడు. నా స్థితి ఏమిటంటే నా ఇంట్లో
అడిగితే నా భర్త నాకు కాఫీ పెట్టి ఇవ్వాలి, నేను స్త్రీనే కానీ నా ఇంట్లో నేను మగవాడిని లెక్కనాడి అంటే ఈమె ఏమి చేయదు ఇంట్లో. తన భర్త చూసి గడగడ వణుకుతుంటాడు. దేవుడు బిడ్డ ఇంట్లో వచ్చినట్టు గడగడ వణుకుతుంటాడు. అయ్యో వచ్చేస్తే తీయమని చెప్పి గడగడ వణుకుతూ ఆ రోజు నేరుగా వెళ్ళి కిచెన్లోకి వెళ్ళి కాఫీ ఏర్పాటు చేస్తున్నాడు. టీ ఏర్పాటు చేస్తున్నాడంట. ఏర్పాటు చేసి ఒక దాంట్లో గ్లాస్ పెట్టుకొని వస్తూ ఉంటే గడగడ వణుకుతున్నాడంట. అల్లుకి కట్టుకుని గడగడ వణుకుతున్నాడంట. ఆమె చూడగా వణుకు కాస్త గ్లాసు కింద పడి పగిలిపోయింది. ఏమైపోయింది? గ్లాసు పగిలిపోయింది. అదే ఈ రోజు నుండి ఖచ్చితంగా నా భార్య నన్ను చీల్చి చెండాడుతున్నాడు. ఆ మాట తప్పు. అయ్యా కిచెన్లో నువ్వు ఉండకూడదయ్యా, కిచెన్లో నువ్వు సేవ చేయకూడదయ్యా. నేను నీ భార్యనయ్యా, నీకు నేను లోపడాలయ్యా. ఓహో ఇది ఏం అర్థం కాదు. ఎందుకు నా భార్య దెయ్యమా అర్థం కాదు. నేను చూస్తున్నాను ఈ మార్పు ఎక్కడది అని ఆయనకి ఏం అర్థం కాలేదు. అలాగే గమనిస్తున్నాడు. స్టమ్ అయిపోయినాడు. ఏమండి నేను అని అనుకున్నాడు. నువ్వే కానీ నేను ఏదో ఒక దెయ్యం పని చేస్తున్నాను అతను ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు సరెండర్ అయిపోయిందట. అయ్యా ఈ రోజు హెచ్చరితో పడ్డాను, ఈ రోజు నేను లోపడ్డాను. ఇదిగో నేను నీకు లోపడి జీవించాలి, నీవు నన్ను ప్రేమించాలి అని ఒక తీర్మానం తీసుకుంటే అతను నిండు ఇదిగో మీ దేవుడు కఠినస్తుడని, మీ దేవుడు అన్యాయస్తుడని నేను మన పిల్లలు మందిరానికి రావడానికి మేము మానుకున్నాము. ఎందుకని? మందిరంలో నువ్వు పరిశుద్ధురాలే, ఇంటికి వస్తే నీ అంత నోరున్న వ్యక్తి ఎవరు లేరు. అక్కడ స్తోత్రం చెబుతావు, ఇక్కడ మమ్మల్ని మనశ్శాంతం చేస్తావు. ఈ మార్పు కొరకు మేము ఎదురు చూస్తున్నాం, ఈ మార్పు కొరకు ఎదురు చూస్తున్నాం. ఇదిగో రేపు ఆదివారం నుంచి కుటుంబ సమేతంగా నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుదుము. అదే ఒక తీర్మానం. సమరస్య తీర్మానం తీసుకోగలిగింది. ఇదిగో నా పాపను ఒప్పింప చేసి ఆ మనిషి వచ్చినాడు. ఆయన పేరు మెస్సయ్య. వచ్చినాడు. ఈరోజు నా దేవుడు మీతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆ స్థితి మార్చుకుంది. ఆ రోజు ఆ వారం నుంచి ఆ కుటుంబంతో దేవుడు సన్నిధికి వస్తున్నాడు. నాతో చాలా మంది ఈ విధంగా అంటారు, అన్నయ్య మా అమ్మ చర్చికి వస్తే కానీ వేస్ట్ అన్నయ్య, మా అమ్మని చర్చికి పిలవమాకని అంటారు. అదేంట్రా అంట? అన్నయ్య చర్చిలో మాత్రం మా యొక్క పరిశుద్ధురాలు, బయటకు వస్తే నా మాటకి హద్దులే ఉండవు అన్నయ్య. కుర్రలు లోపడుతున్నాయి, గాలి లోపడుతున్నది, మన ఎదురు బండి మనకు లోపడుతుంది, మన వాడే రిమోట్ మనకు లోపడుతుంది. అవునా? అదేమిటో మన రోజు మనకు లోపడితే బైబిల్ సెలవిస్తున్నది. ఇదిగో గుర్రాలు మీకు లోపడుతున్నాయి, గుర్రాలు లోపడుతున్నాయి. గుర్రానికి కలిగి లేకపోతే ప్రేమైపోతున్నాం. ఏంటంటే వెళ్ళిపోతాయి. గుర్రానికి కలి వేసినది ఒకే సైడ్ వెళ్ళిపోతుంది. గుర్రాలు మమ్మల్ని చూసి లోపడతాయి. దేవుడు పెట్టారు. ఆ స్త్రీ రక్షణ కూడా ఎదురు చూస్తుంది. ఈరోజు అలాంటి స్థితిలో ఎవరు ఉన్నారా? అయ్యా నా భక్తులు ప్రార్థన చేయంటే పశువులు మారినవా? నీ నోరు స్థితి మార్పు చెందినవా? నీ స్థితిని మార్చుకున్నావా? లోపడుతున్న విధానం లోపడుతున్నావా? చదువుకున్నారండి. 1 పేతురు 3వ అధ్యాయం తొందరగా ముగింపుకు వస్తున్నా. 1 పేతురు 3వ అధ్యాయం 5, 6 వాక్యాలు తొందరగా. 1 పేతురు 3, 5, 6. ಸಾತ್ವಿಕ ಭಾವ, ಶಾಂತ ಮನಸ್ಸು ಎಂಬ ಒಳ ಗಣ ಭೂಷಣಗಳು ನಿಮ್ಮ ಅಲಂಕಾರವಾಗಿರಲಿ. ಇದು ಶಾಶ್ವತವಾದದ್ದು, ದೇವರ ದೃಷ್ಟಿಗೆ ಬಹು ಬೆಲೆಯುಳ್ಳದು
ತಮ್ಮನ್ನು ಅಲಂಕರಿಸಿಕೊಂಡರು. హల్లెలూయా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ తమ స్వపురుషునికి ఎవరు ఎక్కడ ఇక్కడ ಅವರು ತಮ್ಮ ತಮ್ಮ ಗಂಡಂದಿರಿಗೆ ಅಧೀನರಾಗಿದ್ದು ಯಾವ ಪ್ರೀತಿಗೂ ಗಾಬರಿ ಪಡದೆ ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡುವವರಾಗಿದ್ದರು. హల్లెలూయా. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడుట చేత తమను తామే ఏం చేస్తున్నారు? అలంకరించుకున్నారు. అదే ఒక ప్రశ్న అన్నారండి. అలంకరణ వస్త్రాల్లో ఉండదు, అలంకరణ ఇంటిలో ఉండదు, అలంకరణ అందంలో ఉండదండి. అలంకరణ హృదయంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి అలంకరణ? హృదయంలో ఉందా అలంకరణ? ఆ అలంకరణ ఉండాలండి. ఇక్కడ అదే అంటున్నాడు, ఆ దినాలంట స్వపురుషులకు లోబడ్డారంట. కింద రాబడి ఆరో ఒకటి చదవండి. ಹಾಗೆ ಅಬ್ರಹಾಮನಿಗೆ ವಿಧೇಯನಾಗಿದ್ದಳು, ಅವನನ್ನು ಯಜಮಾನ ಎಂದು ಕರೆದಳು ಎಂದು ಬರೆದಿದೆ. ನೀವು ಸಾರಳ ಕುಮಾರ್ತೆಗಳಾಗಿದ್ದೀರಲ್ಲ, ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪುರುಷರು చాలా చాలా ఇక్కడ చదువుతున్నానండి. ఆ ప్రకారంగా శారా అబ్రహామునకు యజమానుని పిలుస్తూ అతనికి లోబడిపోయిందండి. శారా అబ్రహాముకు లోబడిపోయిందండి. నువ్వు లోబడుతున్నావా? భయపడుతున్నావా? అసలు నీ భర్త అంటే ప్రేమ భక్తి ఉందంటారా? మత్స్యం ఉందంటారా? పురుషులారా, మీ భార్యను మీరు బదులైన ప్రేమించండి అని వాక్యం సెలవిస్తుంది. మీ భార్య మీరు ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమించకపోతే వాళ్ళు లోపడ్డాడు. మీరు లోపడిపోతే వాళ్ళు ప్రేమించరండి. అది ఒక అలంకరణ అండి. సమరస్త్రీ దేవుని మాట లోపడిపోయింది. దేవుడు బిడ్డ మరలా మరలా అని చెప్పించుకోలేదు. దేవుడు చేత మరలా మరలా అని దేవుడు చేత చెప్పించుకొని ఆశపడలేదు. ఒకేసారి మాట్లాడాడు, ఒకేసారి రక్షణ వచ్చేసింది. మరలా తిరిగి వెనుకకు వెళ్ళలేదు. ఎన్నిసార్లు వెనక్కి ముందుకి ఇదే నా జీవితం అంటే, ఇదే నా మార్పు అంటే, ఇదే నా నిజమైనటువంటి క్రైస్తవత్వం అంటే అని ప్రభువును ప్రశ్నిస్తున్నాడు. దేవుడు బిడ్డలా, స్త్రీ పురుషుడు అనుకునేమిటి? స్త్రీ ఏం చేయాలి? సామెతలలో త్వరగా సామెతలు 31వ అధ్యాయము 15వ వాక్యం. సామెతలు 31:15. ಇನ್ನೂ ಕರ್ತನಿರುವಾಗಲೇ ಎದ್ದು ಮನೆಯವರಿಗೆ ತೀನಿಯನ್ನಿಕ್ಕಿ ತೊತ್ತುಗಳಿಗೆ ದಿನದ ಮದ್ಯವನ್ನು ಹಂಚುವಳು, ಫಲವನ್ನು ನೋಡಿ ಯೋಚಿಸಿ ಕೊಂಡುಕೊಳ್ಳುವಳು, ತನ್ನ ಕೈಗೆಲಸದ ಲಾಭದಿಂದ ತೋಟ ಮಾಡಿಸುವಳು, ನಡುವಿಗೆ ಫಲವೆಂಬ ಪಟ್ಟಿಯನ್ನು ಕಟ್ಟಿಕೊಂಡು ತೋಡುಗಳನ್ನು ಶಕ್ತಿಗೊಳಿಸುವಳು, ವಿವೇಚಿಸಿ ಬಹುಲಾಭವಾಯಿತೆಂದು ತಿಳ್ಕೊಳ್ಳುವಳು. సామెతలు 31:15. ఓకే. ఇక్కడ ఏం లేకుండా ఉంది? ఏదో చదువుతున్నాడు. స్త్రీ గురించి స్త్రీ గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటాడు? స్త్రీలు ఏ విధంగా ఉండాలి? ಇನ್ನೂ ಕತ್ತಲಿರುವಾಗಲೇ ಎದ್ದು చీకటి ఉన్నందుకనే లేచి. 31:15 నేను చదువుతున్నా వినండి. ఇక్కడ ఏం రాబడింది? ఆమె చీకటినే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరచు, తన పనిగతులకు భక్తిని ఏర్పరచుకును. తర్వాత ఏం చేస్తుంది? ఆమె పొలమును చూసుకును, దానిని తీసుకొని వచ్చి తాను కూడబెట్టిన ద్రవ్యం పెట్టి తోట ఒకటి నాటించును. ఈ పొలం పనిచేస్తూ ఉంటది. చీకట్లు లేస్తుంది. ఎంతమంది చీకట్లు లేసి ప్రార్థన చేస్తున్నారు? చీకట్లు లేసి మీ ఇంటి ఉన్నటువంటి ఆ కసువు చెప్పుకుంటున్నారు. సోదరులను పాకిపోయిందండి. దేవుడు బిడ్డ ఎలా మనం లోపడతాం చెప్పండి? దేవుడికి లోపడకపోతే మనం దేనికి లోపడాలి? దేవుడు బిడ్డరా, మొట్టమొదటిలో దేవుడికి లోపడి రోజు దేవుడికి నిన్ను సజీవ యాగముగా సమర్పింప చేసుకో. ఎంతకాలం నువ్వు లోపల కాబట్టి నువ్వు ప్రేమించడం లేదు. నువ్వు ప్రేమించలేదు, నీకు లోపడటం లేదు. ఎవరికి తప్పు? ఎవరికి మార్పు చెందుకోవాలి? ఆమె ఏం చేసిందట? చీకట్లో లేచి తన ఇంటి వారి కొరకు పని చేసేదట.
క్రైస్తవత్వం అంటే? అదే నా క్రీస్తు బిడ్డల యొక్క స్వరూపం అంటే? ఒకప్పుడు నేను హిందువుగా ఉన్న వ్యక్తిని, నాకు తెలుసు ఆ స్థితి, నాకు తెలుసు. యేసు ప్రభు ఎనక ముందు కూడా అదే ఆ సంవత్సరంలో నేను అన్నీ చేసినాను. మంచి వ్యక్తిని అంటే నేను దేవుని కాదు దేవుని ఆరాధన చేశాను. నేను చదివింది తిరుపతిలోనే కాబట్టి తిరుపతిలో కొండకి పైకి ఎక్కడం నాకు బాగా అలవర్చుకున్నాను. కొండకు కూడా తిన్నాను. షిరిడి సాయిబాబా ఇంకా రకరకాల లెక్కగట్టేటటువంటి భజన పాట, నేను పాటిన భజన అది. అలాంటి స్థితి అది. ఆ భజన పాటలు నేను పాడితే భజన కొంటారు అక్కడ. ఆ స్థితి వచ్చి దేవుడిని మార్పులో తీసుకురాలేదా? నా సంఘంలో నేను ఉంటే నాకు ఎంతో కొంత భోజనం పెట్టి నేను ఏ విధంగా బతకగలనా? ఎందుకు నాకు ఈ తపన? ఎందుకు నాకు ఈ అన్వేషణ? ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నువ్వు స్వార్థ ప్రకటించు. నమ్మి రక్షించబడిన వారికి బాప్తిస్మం, నమ్మని వారికి ఏం జరగది? శిక్ష. శిక్ష నుంచి తప్పించుకోవడానికై ప్రభువు ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం దేనికి లోపల జీవిస్తున్నాం? దేవుడు అంటే భయం లేదు, సంఘం అంటే భయం లేదు, దేవుని సేవకులు మన ముందుంటే అసలు భయం లేదు, పురుషులు మన ముందుంటే స్త్రీలుగా మనకు గౌరవము, వాళ్ళు కూర్చుంటే మనం కూర్చుంటాం. ఇది ఎక్కడ సాంగత్యం అండి? ఇది ఎక్కడ శోచ్యం? శోకనీయం అండి, శోకనీయం. బాధ లోపడుతున్నాం మనం అసలుకి. ఇంకెప్పుడు మనం లోపడతామండి? అదే కదా ప్రభు చెప్పాడు, లోపడని ప్రజల వైపు నా చేతులు చాపి దినమల్లయో చూస్తున్నాను. సమరస్త్రీ ఆ వల్ల పడిపోయిందండి. సమరస్త్రీ ఆ వల్ల పడిపోయింది. యేసు ప్రభు వల్ల పడిపోయి కొట్టుకుని వచ్చింది, పాపడానికి కొట్టుకుని వచ్చి పరిశుద్ధ జీవితానికి అంకురార్పణ చేసుకోగలిగింది. ఎంతకాలం ఈ విధంగా జీవిస్తూ ఉంటాం? ఈరోజు ఖచ్చితంగా మీరు తీర్మానం తీసుకోవాలని ఒప్పుకోండి. ఎంతకాలం భక్తి మనం చేస్తుంది? ఏది మనం విషయం చెబుతుంటే నువ్వు ఒప్పుకుంటా ఉంటావా? దౌర్జన్యం చేసినట్టే 10 రూపాయలు, 10 రూపాయలు చేసినట్టే 10 రూపాయలు అయ్యా, రే వాచ్ తీసినట్టే, అవునండి వాచ్ తీసినాను అంటే నేను చెబుతుంటే నువ్వు ఒప్పుకుంటూ ఉంటావా? నీ అంతటా ఒప్పుకునే మనసు నీది కాదా? ఒప్పుకునే మనసు ఒప్పుకోను నీ జీవితంలో లేదా? సమరస్త్రీ ఒక మాటకి ఒప్పుకోగలిగింది, ఒక్క మాటకి ఒప్పుకోగలిగింది. పురుషుడు అంటే భయం లేదు, స్త్రీ అంటే గౌరవం లేదు. ఏమైపోతుంది మన జీవితాలు? నీ కుటుంబంలో నీకు నవ్వు లేదంటే ఆ కుటుంబము నిద్రలో ఉన్న నిద్ర కుటుంబం అంటే. బైబిల్ సెలవిస్తుంది, మనకు దేవుడంట నోటుడంట నవ్వు పెట్టాడంట. 126 కీర్తన 2వ వాక్యంతో నేను త్వరగా ముగిస్తాను కదా. 126 కీర్తన 2వ వాక్యం త్వరగా ముగిస్తాను. ಶ್ರೇಷ್ಠమైన ಮಾತು కాబట్టి ಆಗ ನಮ್ಮ ಬಾಯಿ ಬಲು ನಗೆಯಿಂದಲೂ ನಮ್ಮ ನಾಲಿಗೆ ಹರ್ಷ ಗೀತದಿಂದಲೂ ತುಂಬಿದವು. ಅನ್ಯ ಜನರು ಯೆಹೋವನು ಇವರಿಗೋಸ್ಕರ ಮಹತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾನೆಂದು ಆಗ ನಮ್ಮ ಬಾಯಿ ಬಲು ನಗೆಯಿಂದಲೂ ನಮ್ಮ ನಾಲಿಗೆ ಹರ್ಷ ಗೀತದಿಂದಲೂ ತುಂಬಿದವು. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? మన నోటి నిండా ప్రభు ఏం పెట్టాట? నవ్వు. అదే నవ్వు పెట్టాడు. అంటే చాలా మంది అసలు నవ్వు చేత కదండి. అది ఎందుకంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటే చూడగలుగుతుంది. అసలు వాళ్ళ ముఖాలు చూస్తుంటే మనకి తక్కువ వస్తాడు. ఈ ముఖాలు చూసి అనిపిస్తాడు మరి అంటుంటారు. ఆ కూతురు ఏ కూతురు నాకు అర్థం కదా. చిరునవ్వు ఉన్నదే. ఏడు ప్రభు ఏమంటున్నాడు? ఏమన్నాడు? మనము కలని వారి ఉంటుంది, మన నోటి నిండా నవ్వు ఉండేను, మన నాలుగుతో ఆనందముతో నిండి ఉన్నది. హల్లెలూయా. నీవు నవ్వితే నీ కుటుంబం ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఎవరు పెట్టారా? అదే కదా ప్రభు చెప్పాడు, ఇదిగో నీవు ద్రాక్ష వలె ఉండాలని దేవుడు చెప్పాడు. స్త్రీ ద్రాక్ష వలైతే ఆ కుటుంబము పిల్లలు కూడా ఒలివ మొక్కలు ఎదుగుతారండి. నీకే నవ్వు లేకపోతే, నీ ముఖం చూడడానికి బాధ అయిపోతే, ఒకసారి ఒక అతను నాతో అన్నాడు, ఏమయ్యా ఇక్కడ తిరుగుతున్నావు అంటే, ఏమి చేయటం అన్నయ్యా, ఈరోజు సెలవు వచ్చింది,
సెలవు వస్తే మంచి దగ్గర ఇంట్లో ఉండొచ్చు కంటే అయ్యో ఆ మొహం చూస్తా నేను ఉండలేక నేను బయటకు తిరుగుతున్నాను అంటున్నాడు. అంత బాగుంటుంది నీకు భారీ మొహం అంటే భారీ మొహం బాగుంటుంది అందమే, నవ్వు మొహం లేదండి. మొహం అందమే, ముఖం ఎక్కడుందంట అందమే. ఆయన చూస్తున్నాడు అన్నమాట. అదేంటే సెలవు రా వీక్లీ వన్స్ ఒక సెలవు వస్తుంది కదా, ఖచ్చితంగా ఇంట్లో ఉండి భార్య పిల్లలతో ఉండొచ్చంటే ఉండరు. నాకు ఆశీర్వాదయ్య గారు ఉంటే నన్ను మనశ్శాంతి బతికే సత్య, కూర్చొని సత్య, పలుకొని సత్య, ఇంకా కనీసం బాత్రూమ్ నన్ను పాడి సత్య. బాబో అంటే నేను అంత రాక్షసు అంటే అని అంటున్నాడు. నాకు నిమ్మతోడదే కాదు. ఆ రోజు నేను ఇంట్లో ఉంటే నేను ఒంటి పెట్టాలని రాక నాకు ఒక సెలవు వస్తే ఆ సెలవు కాస్త ఆమె ఒళ్ళే నేను పడిపోతున్నాయి. నన్ను వేపుకొని తింటుంది. ఇక భార్య కదా వదిలిపెట్టలేక నేను చచ్చిపోతున్నాను అని చెప్పి ఎంతమంది పురుషులు నాతో అంటారండి. ఆ వేదన మనోవేదన ఉన్నారా అలాంటి వాళ్ళు ఒకరు ఎవరు ఇక్కడ? నీ భర్తని ఏపుకొని తినేటువంటి వాళ్ళు ఏపుకొని మనం ఇస్తాం. నూనె కూడా కొంచెం నూనె అయితే కొంచెం మాటనే ఉంటుంది. అవును, నవ్వండి ప్రశాంతంగా, కుటుంబంలో సమస్య కలిగి సమాధానం కలిగి జీవించండి. అదే కదా ప్రభు కోరింది కూడా. పురుషుడు కష్టం చేస్తాడు, తర్వాత భార్య పరిచయ ద్రాక్షమని ఉండాలి. ద్రాక్షమని ఎక్కడ చెప్పండి, ఎండిపోతుంటుంది ద్రాక్షమని. ఎప్పుడు ఎండిపోతుంది? ఆ ఏరు బయటకు వచ్చిన తర్వాత ఎండిపోతుంది. నువ్వు ఏరులో ఉన్నావా, ఏరు కింద ఉన్నావా? అది నా ప్రశ్న ఈరోజు. అంటే ఏరులో ఉంటే, అంటు కట్టబడి ఉంటే, ఈ కరెంట్ దీంట్లో ఉంటే నేను మాట్లాడుతున్నా. కరెంట్ కట్ అయిపోతే నా మాట మీకు వినపడదు, వసతి మాట వినపడదు. కారణము అక్కడ కట్ అయిపోయింది. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఎండిపోయినవంటే నువ్వు ఒకవేళ ద్రాక్షమని నువ్వు లేవేమో, అంటు కట్టబడి పుష్పడు నువ్వు లేవేమో. కాబట్టి నీ ముఖం సంతోషం లేదు. అది ఎట్లా వాడిపోతావు, అది ఎట్లా కింద పడి వాడిపోతావు. మన ముఖంలో ఆ విధంగానే వాడిపోతుంది. వాడిపోమాకండి. నిన్న చెప్పిపోయిన వారు డ్రాయర్ ప్యాంట్ కాస్త ఏమైపోయింది. జాగ్రత్తగా ముఖాలు వాడి పెట్టుకుంటే ఏ రోగమైనా అవ్వచ్చు, ఏది మీరు పట్టి పీడించవచ్చు. మనోవేదన ఉంటుంది, దానికి ముందే లేదు. చెప్పరే, వాళ్ళు బాధలు చెప్పుకోరే. వేధించేవాడు, దూషించేవాడు. కొందరు నాకు ఈ మాట అంటారండి, కొందరు నాకు ఈ మాట అంటారండి. ఎంత బాధపడతా తెలుస్తారు పాపం పురుషుడు. ఇంట్లో ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. నువ్వు కనీసం నీ భర్తకు నువ్వు లోపడినప్పుడు నువ్వు దేవుడికి లోపడుతున్నావని ఎవరు చెప్తే ఎవరు ఒప్పుకోవాలి? ఈరోజు నా ప్రభు నీతో సూటిగా మాటలు ఇష్టపడ్డాడు. ఈరోజు సూటిగా ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజు ధనవంతునికి ఒక అవకాశం వచ్చింది, అవకాశం చేయగలను పోగొట్టుకున్నాడు. స్వర్గమా నరకమని చెప్పాడు ప్రభు, పరలోకం ఆశీర్వాదం అని చెప్పినాడు. ఇంట్లో ఏది కావాలని ప్రభు ముందు పెట్టాడు. శాపమా ఆశీర్వాదమా, ఆశీర్వాదమా నరకమా అని ఎదురు చూస్తుంటే అతను నరకాన్ని కోరుకున్నాడు. దేవుడు పెట్టారు. హెచ్చులో ఉన్నాడు. ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఏం చేయబోతున్నాడు? ఒక తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడండి. నీ కుటుంబంలో నీవు ఒకవేళ అనుకూలంగా ఉంటే నీకు తెలుసు ఒక మాట, గొంగళపుడు గారి పేరు ఎప్పుడు విన్నారా? గొంగళపుడు కంటే ఏమంటారు? బొత్తుపుడు తెలుసు కదా దాని గురించి. అది మనిషి మీద పాకితే ఎవరైనా తట్టుకోగలుగుతారా? చెప్పండి, నాకు బాగా చెప్పాలన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను చేసుకొచ్చి చేస్తాను, తట్టుకోగలరా? అది ఏం చేస్తుంది తెలుసా? చూడండి, అది కూడా లోపలికి. అది ఏం చేస్తారంటే ఒక 15 రోజులు లోపలికి వెళ్ళిపోతాయి. బాగా లోపలికి వెళ్ళిపోయి బాగా ఏమైపోతుందంటే ఆ బూజులో వెళ్ళిపోతుంది. అది తర్వాత 15 రోజులు, నెల తర్వాత బయటకు వస్తుంది. ఏమిటి వస్తుంది తెలుసా? సీతాకోక సిలుకు వలె వస్తుంది. అది సీతాకోక సిలుకు ఎంత వస్తుంది తెలుసా? అది వచ్చినప్పుడు నీవేమి వాడితే నువ్వు ఎంత ఇష్టపడతావు? నువ్వు సీతాకోక సిలకగా లేక బొచ్చుకుడిగాడంటే ఏమిటి సమాధానం చెబుతున్నావు?
ఎవరు నువ్వు, హూ ఆర్ యూ అని అంటే ఎవరు అంటే ఎవరని చెబుతావు? మార్చబడినట్టు సీతాకోక శిలక అని చెబుతావా, లేక మార్చబడినటువంటి బొచ్చు పురుగుని చెప్పుకుంటావా? ఈరోజు నా ప్రశ్న, లట్టు పులి, ఏ పుల్లండి? లట్టు లట్టు అంటే రైట్. పులి అంటే మార్చింది. నేను అదే ముందు చెప్పాను, నా భావన అర్థం చేసుకుని సార్, నా భావన అర్థం చేసుకోండి, నా తపన అర్థం చేసుకుని సార్, నా ఫీలింగ్ అర్థం చేసుకోండి. నా భాష మీకు అర్థం కావడం మంచిది తెలుసా. నేను వాటికి తప్పులు ముగిస్తే వినండి. నేను ఎందుకు రక్షించబడింది ఎవరు తెలుసా? ఒక తమిళ సేవకుడి దగ్గర హైదరాబాద్లో ఆయన ఒక చోట సేవ ప్రారంభిస్తే ఆయన వాక్యాన్ని నేను ఇష్టపడి, అయినా నాకు అర్థం కాదు, ఆయన వేదన నేను అర్థం చేసుకుని వెళుతుంటే ఆయన రోజు నా పన్నెండు, అయ్యా వాక్యం అర్థమవుతుందంటే, సార్ వాక్యం నాకు అర్థం అవసరం లేదు, నీ బాధ నాకు అర్థమైందని చెప్పారు. అటువంటి వాక్యం విన్నామండి మేము. నేను అదే చెబుతున్నాను, భాష ఏదైనా భావం ఒకటే అని చెప్పడం అర్థం చేసుకోండి. భాష ఏదైనా కావచ్చు కానీ భావము ఒకటే. అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు, చూడండి మనం ఎవరు అంటున్నాడు ప్రభు, చూడండి దాన్నే మార్పు చెందుతున్నది. ఒకప్పుడు అది నీ ఇంట్లోకి వచ్చి గోడలు వెళ్తుంటే చెప్పుతో కొడతావు, దాన్ని చంపివేస్తావు, అవునా? అదే కదా ఒకవేళ సీతకు శ్రీని వచ్చి ఇంట్లో వస్తుంటే ఎంత మురిసిపోతావు, ఎంత ఆనందపడతావు. అయ్యో నా ఇంట్లో సీతకు శ్రీలు బట్టపైన వచ్చి ఉన్నాయి అని ఎంత ఆనందపడతావు. అన్ని బట్టపైన నీ ఇంట్లో పెట్టి అన్నీ ఆ పురుగుని పెడితే ఏం చూసుకుంటావు మీరు చెప్పండి? చిట్టే వాటిని చూస్తే భోజనం తింటాం మనము. ఏమైనా అర్థమవుతుంది మీకు? వాటిని చూస్తే భోజనం తింటాం మనము. ఈ రోజు మీరు ఎవరైనా నాకు తెలియదు, ఒక 10-15 తీసుకుని ఏదో పెట్టండి, అవి ఇష్టపడతాయి, ఇవి ఇష్టపడతాయి. చూడండి, భోజనం తినేటప్పుడు వాటిని పెట్టండి పక్కన, అవి ఒక దాంట్లో వేసి ఆ యొక్క బాక్స్ పెట్టండి, అవి మెదలాడుతూ ఉంటాయి, మీరు తింటా ఉండాలి. ఇది తినేది ఇప్పుడు ఏం తినాలంటే అవి తినాలి. అవి తింటూ ఉన్నట్టు ఫీల్ అయిపోవాలి. అప్పుడు పక్కన బట్ట పేరు ఇంకో పెట్టి పెట్టాలి. అయ్యో ఆ జీవితం బాగుందని చెప్పుకోవాలి. ఈరోజు ఎవరు నువ్వు అని ప్రభు అడిగితే నీ సమాధానం ఏంటి? ప్రభు ఒకవేళ మనం ప్రశ్నిస్తే ఎవరు అంటే మనం ఎవరు అని చెప్పుకుంటాం. ధనాపేక్ష వ్యక్తి, అతను ధనమును నమ్ముకున్నాడు కానీ నిత్యరాజ్యం కావాలని కోరిన వ్యక్తి నిత్యరాజ్యానికి వారసు కాలేకపోయాడు. ఈరోజు మనం ప్రభు నమ్ముకుంటున్నాడు కానీ పరిపూర్ణ నమ్ముకోలేకపోతున్నాం. ఈరోజు ఒక తీర్మానం తీసుకున్నాం, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, నీ భర్తను నువ్వు లోపడాలి. ఎందుకు నేను ఈ మాటలు నేను చెబుతున్నానంటే, నా యేసు ప్రభువే ఈ లోపల సేవ చేసే సమయంలో ఒక మంచి మాట అంటాడండి. మత్తయి సువార్త 22:16 వాక్యం చివరిగా ప్రార్థించి ముగిస్తాను. మత్తయి సువార్త 22:16. మత్తయి సువార్త 22:16 ముగిస్తాను. ಆತನ ಬಳಿಗೆ ತಮ್ಮ ಶಿಷ್ಯರನ್ನು ಹೆರೋದಿಯರ ಕೂಡ ಕಳುಹಿಸಿದರು. ಇವರು ಬಂದು, ಗುರುವೇ, ನೀನು ಸತ್ಯವಂತನು, ದೇವರ ಮಾರ್ಗವನ್ನು ಸತ್ಯವಾಗಿ ಬೋಧಿಸುವವನು, ಯಾರಿಗೂ ಹೆದರದವನು, ನೀನು ಜನರ ಮುಖ ಇದ್ದೆಚ್ಚೆಗೆ ಮಾತನಾಡುವನಲ್ಲ ಎಂದು ಬಂದೆವು. నా ప్రభుత్వం ఒక మాట్లాడినప్పుడు నాకే ఒక మాట ఉంది. ఒక మనిషి మార్చడం మా తపన, మా ఆవేశం కానీ నేను అంతలాగా ఇంటికి వచ్చి దండక పెట్టుకొని కనుక్కోబట్టి అది మంచిదే, కానీ నేను నమ్ముకున్న విధానం మీరు రక్షించబడిన విధానం మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా కుటుంబీకులు నన్ను ప్రేమించకపోయినా, మా కుటుంబీకులు నన్ను ద్వేషించినా, మా ఊరు రావద్దని చెప్పినా వాళ్ళే వదులుకున్నాను కానీ వాక్యాన్ని నేను వదలలేదు. దేవుడు పెట్టారు. దేవుని వాక్యం ఏమి శ్రమిస్తుంది? నీ వాక్యము నా పాదములకు, నా త్రోవలకు. వెలిగిన వాక్యాలు ఎందుకు మీరు స్వీకరించడం లేదు? దీపగల వాక్యం ఎందుకు అన్వయింపు చేసుకోలేకపోతున్నారు? నీ వాక్యములు వెలగని అనుకోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి
వాడికి తెలివి అనుగ్రహించు. 119 కీర్తన ఎక్కడ ఉన్నది ఉత్తరం చూడండి. 119 త్వరగా నేను ముగిస్తాను. 119 కీర్తన 119 50 వాక్యం. ఫస్ట్ 50 చదవండి. కీర్తనలు 119 50. ನಿನ್ನ ನುಡಿಯು ನನ್ನನ್ನು ಚೈತನ್ಯಗೊಳಿಸುತ್ತದೆ. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಇದೇ ನನಗೆ ಆಧಾರ. హల్లెలూయా. తర్వాత అక్కడే ప్రజలు 20 అక్కడే 20 తొందరగా ಮನೋಮಯತೆಯಿಂದ ಕಣ್ಣೀರು ಸುರಿಸುತ್ತೇನೆ. ನಿನ್ನ ವಾಗ್ದಾನಕ್ಕನುಸಾರವಾಗಿ ನನ್ನನ್ನು ಬಲಪಡಿಸು. 28 రైట్. 38 చదవండి. 38 తొందరగా. ನೀನು ನಿನ್ನಲ್ಲಿ ಭಯಭಕ್ತಿಯುಳ್ಳವರಿಗೋಸ್ಕರ ಹೇಳಿದ ನುಡಿಯನ್ನು ನಿನ್ನ ಸೇವಕರ ವಿಷಯದಲ್ಲಿ ನೆರವೇರಿಸು. హల్లెలూయా. నీవు ఇచ్చిన వాక్యం మనుషులలో భయం పుట్టించున్నది. నీ సేవకుని దాన్ని స్థిరపరచుము. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. 119లోనే 130 చదువుతారు. 130 త్వరగా. ನಿನ್ನ ವಾಕ್ಯ ವಿವರಣೆಯಿಂದ ಯುಕ್ತಿಹೀನರಿಗೆ ಜ್ಞಾನೋದಯವಾಗು. నీ వాక్యం వెలుగుతోడనే వెలుగు కలుగును. అవి తెలివి లేని వారికి తెలివి అనుగ్రహించును. 133 ನಿನ್ನ ನುಡಿಯನುಸಾರವಾಗಿ ನನ್ನ ಹೆಜ್ಜೆಯನ್ನು ದೃಢಪಡಿಸು. ಯಾವ ಅನ್ಯಾಯವಾದರೂ ನನ್ನನ್ನು ಆಳದಂತೆ ಮಾಡು. హల్లెలూయా. నీ వాక్యం బట్టి నా అడుగులు స్థిరపరచుము. ఏ పాపమునకు నన్ను వేలనీయకుము. ఈరోజు నా ప్రభు నీతో సూటిగా బహు స్పష్టంగా మాట్లాడినాడు. ఇక జీవమా మరణమా, ఆశీర్వాదమా శాపమా, ఏది తీసుకోవాలి మీరు తీసుకోవాలి. అందుకే ద్వితీయోపదేశం రాయబడింది. ఆశీర్వాదం అయితే దేవుని మాటకు లోబడాలి, శాపం అయితే సాతానికి నువ్వు లోబడి జీవిస్తావు. జీవం అయితే నిత్యరాజ్యానికి వారసులు అయిపోతావు. జీవము లేనిదైతే ఈ లోపల బతుకున్నావా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. తీర్మానం మంచిగా తీసుకోండి. మీరు సమాధానం కలిగి జీవించడానికి ఇష్టపడండి. సమరస్త్రీ ఒక మాటకే మార్చబడింది. ఈరోజు ఒక మాటకి మీరు కూడా లోపడాలి. ఎంతకాలం మనం వాక్యం వినకుండా, వాక్యానికి సోటిపోకుండా, వాక్యానికి లోపడకుండా, దేవుని మాటకు లోపడకుండా, దేవుని మాటకు మనము చెవికి పక్కన పెట్టి, అదే అన్నాడు కదా మత్తయి సువార్తలో చెప్పాడు కదా, మీ హృదయములు దేవునికి దూరం ఉన్నాయి, మీ పెదవులు దేవుని స్తుతిస్తున్నాయి. పెదవులతో స్తుతి కాదు, హృదయంతో స్తుతించగలిగితే దేవునికి అర్పణ. దేవుడు కోరుతున్న హృదయాన్ని, నీ హృదయం కావాలి. సమరస్త్రీని దేవుడు మార్పు తీసుకుని వచ్చినాడు. అదే అవకాశాన్ని ధనవంతుడు పోగొట్టుకున్నాడు. ధనవంతుడు నరకానికి ఇష్టపడ్డాడు, సమరస్త్రీ మంచి మార్గానికి ఇష్టపడిపోయింది. నువ్వు సమరస్త్రీ ఉండాలని ఆశపడతావా, లేక ధనవంతుడు దగ్గరికి వచ్చి ఆశీర్వాదం కోల్పోతావా? ఈరోజు ప్రశ్నలు మనమే, జవాబులు మనదే, తీర్మానాలు కూడా మనమే. శారా అబ్రాహామును లోబడిపోయిందండి. శారా విధేయులుగా జీవించింది. ఆయన తన భర్తకు లోబడటమే అలంకరణ అనుకునేది. అలంకరణ అంటే అందమండి, అదే నాకు అందం అనుకునేది. నా భర్తకు లోబడటమే నాకు అందము, నా భార్యను ప్రేమించడం నాకు అందం అనుకునేదండి. ఈరోజు ఒకవేళ నీ భర్తను లోబడకి ఇష్టపడండి, నీ భార్యను ప్రేమించడం ప్రేమిస్తే భర్తనే ఉండండి. లేని పక్షమున ప్రభు ఉగ్రుడై ఆక్రోశుడై దేవుడు వచ్చినప్పుడు నిన్ను బట్టి నీ కుటుంబము నరకాలలో మార్చబడిపోతుంది. ఏం జీవితంలో ఈరోజు తీర్మానం, ఈరోజు నువ్వు తీసుకున్న తీర్మానం బట్టే నీ జీవితం ఆధారపడి ఉంటుంది.
ఒకటో కొరింథీ 7:14 వాక్యం. ఒకటో కొరింథీ 7:14. ఒకటో కొరింథీ 7:14. అందరూ ఉన్న పరమగా ఆ వాక్యం విని ప్రార్థన చేసుకుంటారు. ఒకటో కొరింథీ 7:14. ఒకటో కొరింథీ 7:14. ಕ್ರಿಸ್ತನ ಮುಖೇಲದ ಗಂಡನು ತನ್ನ ಹೆಂಡತಿಯಲ್ಲಿ ದೇವಜನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಾದನು ಮತ್ತು ಕ್ರಿಸ್ತನ ಮುಖೇಲದ ಹೆಂಡತಿಯು ನಮ್ಮ ಸಹೋದರನಾದ ತನ್ನ ಗಂಡನಲ್ಲಿ ದೇವಜನಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವಳಾದಳು. ಹಾಗಲ್ಲದಿದ್ದರೆ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಅಪವಿತ್ರರಾಗುತ್ತಿದ್ದರು. ಈಗಲಾದರೂ ಅವರು ದೇವಜನರಲ್ಲಿ ಸೇರಿದವರೇ ಆಗಿದ್ದಾರೆ. హల్లెలూయా. ఇక్కడ ఏం రాయబడింది? ఒక మంచి మాట రాయబడింది. ఓ స్త్రీ, ఒకవేళ అవిశ్వాసుడి భార్య విశ్వాసుడి భర్తను బట్టి మాట్లాడాలి. ఒకవేళ నీ భర్త పరిశుద్ధాత్మ కృపలో దేవుడి పరిచయం ఉన్నట్టయితే ఆయనకు నువ్వు లోబడి జీవించాలి. ఒకవేళ భార్య నువ్వు ఒకవేళ విశ్వాసుడు వ్యక్తి అయితే అవిశ్వాసుల భర్త గురించి ప్రార్థన చేయాలి. నీవు ఆయనకు లోబడి జీవించాలి. లేదా మీ పిల్లలు అపవిత్రులైందురు. ఇప్పుడైతే వాళ్ళ పవిత్రుడు. ఎందుకంటే చిన్న పిల్లలు తెలియదు. నిన్ను చూసి వాళ్ళు నేర్చుకుంటారు. ఇలా కూడా తిట్టచ్చా నేర్చుకుంటారు. ఇలా కూడా మాట్లాడచ్చా నేర్చుకుంటారు. దానికి మార్గం నువ్వే అయిపోతావు. అందుకోసం ఈ రోజు నా ప్రభు నీతో సూటికి మాట్లాడుతున్నాడు. ఏమి తీర్మానం తీసుకుంటావు చూడండి. ఇదిగో ఇదిగో దేవా నా జీవితం. ఉన్న పొలంగా అందరూ లేకపోతే ఉన్న పొలంగా త్వరగా ముగిస్తాం. ఉన్న పొలంగా లేకపోతే ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ ప్రభువా, మీ నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడిన ప్రతి మాట బట్టి మీకు స్తోత్రిస్తాను అయ్యా. ఇదిగో తండ్రి, సముద్రం మీకు లోబడింది ఆయన, నీళ్ళు మీకు లోబడ్డాయి, దెయ్యాలు మీకు లోబడ్డాయి. మనుషులుగా మేము లోపడలేకపోతున్నాం అయ్యా. భార్యకి భర్త లోపడలేకపోతున్నది. సంఘానికి దేవుడి సేవకుడి సంఘం లోపడలేకపోతున్నది అయ్యా. ఈరోజు సూటిగా మీరు మాట్లాడి వచ్చావు, స్పష్టంగా మీరు మాట్లాడుతూ వచ్చావు. ధనవంతుడు ప్రమేయం తండ్రి అయ్యా, పరలోక రాజ్యం కావాలని ఆశపడి వచ్చినాడు, కానీ పరలోక రాజ్యం పొందుకోలేకపోయినాడు. నరకానికి ఇష్టపడ్డాడు స్వామి. సమయ స్త్రీ తండ్రి తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది, కనికరం పొందుకోగలిగింది. అయ్యా, నీ బిడ్డ కనికరం పొందుకోవాలి ప్రభువా. ఇది మొదలుకొని భార్య భర్తల మధ్య ఐక్యత సమాధానము వచ్చుగాక. యేసు క్రీస్తు నామములో వాళ్ళ మీద పనిచేసినటువంటి అపవిత్రాత్మ, దురాత్మ సమూహములు, దురాత్మ శక్తులు నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే వాటిని శపిస్తున్నాను. యేసు నామములో వాటిని ఇప్పుడే కాలిని విరుగుతున్నాను. యేసు నామములో సాతాను కాళ్ళు విరిగిపోవును గాక. సాతాను శక్తులు విరిగిపోవును గాక. సమాధానం కలిగి దయచేసి దేవా, మీ బిడ్డలు ఆ విధంగా చూడని ఆశపడుతున్నారు. ఆ విధంగా చూడని ఆశపడుతున్నారు ప్రభా. ఆ విధంగా కూడా ఆశపడుతున్నారు ప్రభా. ఆ విధంగా మీ బిడ్డలు ఉందురు గాక. ఈ వాక్యం ఒకరొకరు నెమరు వేసుకుంటున్నారు ఆయన. వాక్యం ఆవింప చేసుకుంటే తండ్రి, చాలా అబ్రాహాము లోబడినట్లుగా, సంఘానికి లోబడినట్లుగా మేము కూడా లోబడాలని స్త్రీలు మనసు మార్చుకొని హృదయం కలిసిపోయిన కాక అటు కృప దయచేసి సహాయం చేయబడదు. మా రక్షకుడు, మా ప్రియకుమారుడు యేసుక్రీస్తున్నాము అడిగి వేడుకొని నిశ్చయముగా ఈ మనవలన్నీ పొందుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్.
ಆಮೆನ್. ನಾವೆಲ್ಲರೂ ಹಾಗೆ ಇದ್ದು